हरिः ओम 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 गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु। ओं श्री महागणाधिपतये नमः। ओं श्री महासरस्वत्यै नमः। ओं श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम प्रसार माध्यम द्वारा प्रसारीभूत भारतीय संस्कृति अंतर्भागः ऋग्वेद अध्ययन कार्यक्रमः इदानीम् एतद् भानुवासरे प्रारभ्यते। ఏసిటీ వారి ఓం ప్రసార మాధ్యమం ద్వారా ప్రసారమవుతున్నటువంటి భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన ఋగ్వేద అధ్యయన కార్యక్రమం ఈ ఆదివారం పునఃప్రారంభమవుతోంది, కొనసాగుతుంది. ప్రథమతః వేదమాతృస్తవం, అనంతరం ప్రణవనాదస్తవం, తదనంతరం ఋగ్వేద మంత్రంచ స్మరిష్యామః. శక్తిత్రయీ వేదమాతా సర్వదైవస్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓం అథ పురుషోఖ వై నారాయణో కామయేత ప్రజా సృజేయేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనస్సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ నారాయణాద్ బ్రహ్మ జాయతే నారాయణాద్ రుద్రో జాయతే నారాయణాద్ ఇంద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణాద్ ద్వాదశాదిత్యా రుద్రాః వసవः సర్వాణి చ ఛందాగుంసి నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణే ప్రవర్తంతే నారాయణే ప్రలీయంతే ఇది ఋగ్వేద సూక్తం. గత భానువాసరే సూర్య చంద్ర అంగారక బుధ బృహస్పతి భార్గవ శనైశ్చరాదీనాం ప్రభావः అస్మాకం శరీరే కీదృశः భవతి ఇత్యేతద్ అధికృత్య కించిద్ అధీతం. సప్తగ్రహాల యొక్క ప్రభావం మన శరీరంపై ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కొద్దిగా, కించిత్ అంటే కొంచెం, కొద్దిగా మనం ఇంతకుముందు ఆదివారం నాడు తెలుసుకున్నాం. ఏతద్భానువాసరే తత్పరిశిష్టా విషయాः అధ్యయనం కరవామः. ఈ ఆదివారం మిగిలిన విషయాలు అధ్యయనం చేద్దాం. ఋగ్వేదంలో అరుంధతి వశిష్ఠులు దర్శించినటువంటి సప్తగ్రహ మంత్రాలు, సప్తగ్రహాల యొక్క ప్రభావం గురించి తెలుసుకుంటున్నాం. అందులో ఒక ముఖ్యమైన శ్లోకం గమనించాం. ఆ శ్లోకం మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేద్దాం. చాలా చాలా ముఖ్యమైన శ్లోకం ఇది.
దానికి కారణం భగవాన్ సత్యసాయిబాబా వారు చెప్పారు, రమణ మహర్షి వారు కూడా చెప్పారు, షిరిడి సాయిబాబా వారు కూడా నామ సంకీర్తన చేయించేవారు శిష్యుల చేత, భగవన్నామ సంకీర్తన చేయించేవారు. అలా భగవన్నామ సంకీర్తన చేసేటప్పుడు సరిగ్గా ఈ 5 వేళ్ళు, కుడి చేతి 5 వేళ్ళు, ఎడమ చేతి 5 వేళ్ళు, మధ్య భాగాలు సమానంగా స్పృశించాలి. అలా సమానంగా పీడనం జరగాలి. కారణం కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, సమస్త నాడీ కేంద్రాలు కూడా ఉద్బుద్ధమవుతాయి. అందుకోసం ఇది ఒక వైద్య చికిత్స. భగవన్నామం చేస్తున్నాం, దానికి తగ్గట్టు ఇది వైద్య చికిత్సగా కూడా మనం చేయడం వల్ల ఉభయదారకం. అటు ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది, ఇటు భౌతికమైన శక్తి లభిస్తుంది. ఆరోగ్యం లేకుండా మనం ఏం చేయగలం? ఆరోగ్యం ఉన్నప్పుడే కదా, ఆరోగ్యం ఉన్నప్పుడే మనం ఏ పని చేసినా. అంతే తప్పనిసరిగా ఆరోగ్యం కోసం మనం ముందు ప్రయత్నం చేయాలి. గ్రహరాజు సూర్యభగవానుడు, ఆయన శక్తి వల్లనే మిగతా గ్రహాలకు కూడా శక్తులు వస్తున్నాయి. అందుకని ఏం చెప్పారు? ఆరోగ్యం భాస్కరాది చేత్ అని చెప్పారు. భౌతికంగా మనం చూసినా కూడా సూర్యకిరణాల వల్లనే కదా మనకు ఆరోగ్యం సిద్ధించేది. సూర్యకిరణాలు అదృశ్యంగా ఉన్నాయి, అదృశ్యంగానూ ఉన్నాయి. దృశ్యమైన కిరణాల వల్ల ఆరోగ్యం సంభవిస్తోంది, అదృశ్యమైన కిరణాల వల్ల యంత్ర శక్తి నడుస్తుంది. ఎక్స్రే కిరణాలు, గామా కిరణాలు, అతినీలలోహిత కిరణాలు, ఎన్నో రకాల కిరణాలు ఉన్నాయి. అవన్నీ అదృశ్యంగా ప్రసరిస్తున్న కిరణాలు. కృత్రిమ విద్యుత్ ఘటాలకు శక్తినిచ్చేది కూడా సూర్యకిరణాలే. అందుకనే భగవాన్ బాబా వారు చెప్పింది ఏంటంటే, నామ సంకీర్తన చేసేటప్పుడు లయబద్ధంగా భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ కరతార్థం కూడా లయబద్ధంగా చేయండి. దానివల్ల ఎంత శక్తి వస్తుందంటే స్వామి చెప్పారు. స్వామి చెప్పినవన్నీ కూడా ఉపనిషత్తుల్లో విషయాలు, వేదంలో ఉన్న విషయాలు, ఆ విషయాలు స్వామి చెప్పినవి. మనకి ఈ విషయం ఇంతకుముందు ఓసారి చెప్పుకున్నాం, మళ్ళీ పునశ్చరణ చేస్తున్నాం. పునశ్చరణ చేయడం వల్ల ధారణలో ఉండిపోతుంది. మనం తెలుసుకున్న విషయాలు మరో 10 మందికి చెప్పడానికి వీలుంటుంది. ఎప్పుడైనా సందర్శక మహాశయులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. తెలుసుకున్న విషయాలు ఇతరులకు చెప్పడం వల్ల అది ధారణలో ఉండిపోతుంది. 10 సార్లు చదవడం కంటే ఓసారి వినది బాగా జ్ఞాపకం ఉంటుంది. వినదగును ఎవ్వరు చెప్పినా, వినినంతన వేగపడక వివరింపదగును, కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడపో నీతిపరుడు మహిళో సముతి అని మహాకవి బద్దెన సముద్ర శతకంలో చెప్పాడు. ఎవరు చెప్పినా వినండి, వినాలి మనం. అది మంచిదా కాదా విచక్షణ జ్ఞానాన్ని వదిలేద్దాం, మంచిదైతే స్వీకరిద్దాం. హంస నిరక్షర న్యాయంలాగా పాలు నీరు కలిపి పెడితే హంస పాలు మాత్రమే తీసుకుంటుంటే నీరు విడిచిపెడుతుంది, సుగుణాలే గ్రహిస్తుంది. అది అంటే హంసతత్వం భగవతత్వం కనుక మనం కూడా ఆ విధంగానే ఎవరు చెప్పినా వినాలి, అందులో మంచిని గ్రహించాలి. నాడీ కేంద్రా శరీరస్థా నిపీడ్యంతే కరస్థితా ఆదివ్యాధిహరా నిత్యం ఆయురారోగ్య భాగ్యదా. ఈ శ్లోకాన్ని ఒకసారి విశ్లేషణ చేయండి. శరీరస్థా నాడీ కేంద్రా, శరీరంలో ఉన్నటువంటి వివిధ నాడులకు సంబంధించినటువంటి కేంద్ర స్థానాలన్నీ కూడా కరస్థితా, అరిచేతుల్లో ఉన్నాయి, మన అరిచేతుల్లో ఉన్నాయి. కరస్థితా, కరములు అంటే అరిచేతులు. నిపీడ్యంతే, అవి గనక వాటికి పీడన కలగజేస్తే, అలా పీడన కలగజేస్తే ఆదివ్యాధిహరా నిత్యం,
నిత్యం పీడన నిపీడనస్థాహ, నిత్యము పీడన కలుగు చేస్తూ ఉంటే వీలైనన్ని సార్లు ఎక్కువసార్లు ప్రతిరోజు అది ఒక అలవాటుగా చేసుకుంటే ఆదివ్యాధిహరాహ, ఆది మానసికమైన దౌర్బల్యాన్ని పోగొడుతుంది, వ్యాధి శారీరకమైన వ్యాధిని రుగ్మతను పోగొడుతుంది. ఆది వ్యాధి అక్కడ అర్థాలు వేరే ఉన్నాయి. ఆది అంటే మనోరుగ్మత, మనోవ్యాధి, మనస్సుకు ఏర్పడే రుగ్మత, మానసిక వైక్లభ్యం, మనస్సు యొక్క బలహీనత, ఇది ఆది. వ్యాధి అంటే శారీరక వ్యాధి, శరీరానికి వచ్చే రోగం, జబ్బు, ఇవి పోతాయట. ఆయురారోగ్య భాగ్యదాహ, ఆయుర్దాయాన్ని ఆరోగ్యాన్ని, అంతకంటే ఏముంటుందండి సంపద? ఆయుష్ సంపద, ఆరోగ్య సంపద. హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. అది ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది అది చూద్దాం ఒకసారి. దీనికి ఒక చిన్న ఉపాఖ్యానం ఉంది. 2000 సంవత్సరం జూన్ 11వ తేదీన సందర్శకులు ఇది గమనించండి. జూన్ 11వ తేదీ 2000, 11/6/2000 ఆదివారం, ఈనాడు దినపత్రిక సంపాదకీయం. మళ్ళీ ఒకసారి మనవి చేస్తున్నాను. జూన్ 11వ తారీఖు 2000 సంవత్సరం, అంటే 11/6/2000 ఆదివారం ఈనాడు దినపత్రిక సంపాదకీయంలో చప్పట్ల వైద్యం అనే ఒక శీర్షిక పెట్టారు. సంపాదకీయం, సంపాదకులు రాసింది అది. చప్పట్ల వైద్యం, దాని శీర్షిక చప్పట్ల వైద్యం. ఆ వ్యాసంలో వాడు ఇచ్చింది ఏంటంటే, అందులో 3వ గద్యాంశం యథాతథంగా ఇక్కడ ఉన్నది నేను చదువుతాను. ఆ పత్రిక సంపాదకీయంలో ఉన్నటువంటి విషయాన్ని నేను యథాతథంగా తీసుకున్నాను. మామూలు వైద్య పద్ధతుల ద్వారానే కాక సంగీతంతో కొన్ని రోగాలను నయం చేస్తున్నారు. అలాగే చప్పట్లు కొట్టేటటువంటి ఒక పద్ధతి ద్వారా కూడా రోగాలు నయమవుతాయి. ఇది చెప్పింది ఎవరంటే, మన దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నారు ఒక ఆయన, గొప్ప పారిశ్రామికవేత్త కృష్ణచంద్ర బజాజ్. శ్రీ కృష్ణచంద్ర బజాజ్ అనేటటువంటి 75 సంవత్సరాల, అంటే అప్పటికి ఈ వ్యాసం ముద్రించిన వ్యాసం ప్రచురించిన సంపాదకీయ వ్యాసం ప్రచురించిన 2000 సంవత్సరానికి, అప్పుడే 13-14 సంవత్సరం, 2014లో ఉన్నాం, అంటే 14 ఏళ్ల క్రితం. అప్పుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నాడు ఆయన, శ్రీ కృష్ణచంద్ర బజాజ్ గారు. ఆయన చేసినటువంటి పని వల్ల ఈ వ్యాసానికి అంత విలువ వచ్చింది, ఆయన ఇచ్చిన సమాచారం వల్ల. ఈ కృష్ణచంద్ర బజాజ్ గారు పత్రికా విలేకరులను అందరినీ పిలిచి సమావేశపరిచి తను పొందినటువంటి విచిత్రమైన అనుభూతిని తెలియజేశాడు. ఇందులో విశేషం ఏంటంటే, మన శరీరంలో ఉన్నటువంటి విభిన్న నాడులకు సంబంధించిన కేంద్రాలని కూడా మన అరిచేతుల్లో ఉన్నాయి, అరికాళ్ళల్లో ఉన్నాయి. అవి సరిగ్గా గుండెకి సంబంధించిన నాడీ కేంద్రాలు చిటికిన వేలులో ఉన్నాయి, అంటే బుధస్థానం. జ్ఞానేంద్రియాలకు సంబంధించిన నాడీ కేంద్రాలు ఉంగరపు వేలు, అనామిక, దీని చివర ఉన్నాయి. కర్మేంద్రియాలకు సంబంధించిన నాడీ కేంద్రాలు శనైశ్చర స్థానంలో ఉన్నాయి, అంటే మధ్యవేలు. ఇంకా మేధస్సుకు, ఏకాగ్రత, తెలివితేటలు, జ్ఞాపక శక్తి, వీటికి సంబంధించినటువంటి నాడీ కేంద్రాలు ఈ చూపుడు వేలు, తర్జని అంటారు సంస్కృతంలో, ఇక్కడ ఉన్నాయి. ఇది బృహస్పతి స్థానం. అంటే వరుసగా మనం చెప్పినట్లయితే బుధుడు, రవి, శనైశ్చరుడు, బృహస్పతి, 4.
ఇంకా ఈ 4 వేళ్ల కింద ఉన్నటువంటి ఉబ్బెత్తు స్థానం ఉంది ప్రదేశం, దీనికి కుజుడు, ఈ స్థానానికి అధిపతి కుజుడు. రక్త ప్రసరణకు సంబంధించిన కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. ఇటు పక్కన సరిగ్గా చూపుడు వేలుకి కింద, బొటన వేలు కింద ఉబ్బెత్తుగా ఉన్న ప్రదేశం, దీనికి శుక్రస్థానం అని పేరు. కోరికల నియంత్రణకు, కోరికలు ఎక్కువైపోవడానికి ఇదే ఈ స్థానం కారణం. దీనికి సరిగ్గా పక్కన చిటికెన వేలు కింద ఉన్నటువంటి స్థానం ఉంది, ఇది చంద్రుడి స్థానం, చంద్రస్థానం, మనఃకారకుడు. ఈ విధంగా ఇక్కడ నలుగురు, బుధుడు, రవి, శనైశ్వరుడు, బృహస్పతి, కుజుడు, శుక్రుడు, చంద్రుడు, మొత్తం 7 గ్రహాల యొక్క స్థితిగతులు 2 చేతిలోనే వచ్చాయి. పాదాల్లో కూడా అదేవిధంగా ఉంటాయి. తర్వాత బటన వేలుకి ఉన్నటువంటి మామూలుగా మనకు ఆధ్యాత్మికంగా ఏం చెప్తుంటారంటే చూపుడు వేలు జీవాత్మ స్థానం, బటన వేలు పరమాత్మ స్థానం అంటారు. అందుకనే పరమాత్మ ఎప్పుడు కూడా పైకి రాదు, జీవాత్మే వంగాలి. జీవాత్మను పరమాత్మ వైపు ఉంచుతారు. వచ్చి ఇక్కడ ఇది మొదటి భాగం ఇచ్ఛాశక్తి, మధ్య భాగం జ్ఞానశక్తి, చివరి భాగం క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అందుకని ఈ జీవాత్మ స్థానంలో ఉన్నటువంటి చూపుడు వేలును, ఈ అగ్రభాగాన్ని జ్ఞానశక్తి వైపు వంచుతారు. దీన్ని చిన్ముద్ర అంటారు. చిత్ అంటే జ్ఞానం, జ్ఞానాన్ని తెలిపే సూచిక, జ్ఞానాన్ని సూచించేటువంటి ఒక ముద్ర. ముద్ర అంటే భంగిమ. దీన్ని చిత్ ముద్ర, చిన్ముద్ర అంటారు. ఇది ఇంకా ఆధ్యాత్మికంగా మరో విషయం చెప్పాలంటే ఇది సత్వ రజస్తమో గుణాలు. ఈ సత్వ రజస్తమో గుణాలు ఎప్పుడు కూడా జీవాత్మ పక్కనే ఉంటుంటాయి. వీటి యొక్క ప్రభావం జీవాత్మ పడుతుంటుంది. అంతే సత్వరజస్తమో గుణాలు ప్రసరించకుండా, వాటి ప్రభావం పడకుండా ఇది పరమాత్మ వైపు ఉంచాలి. ఉంచినప్పుడు ఈ మూటి ప్రభావం పడదు, ఇది జ్ఞానశక్తి వైపే ఉంటుంది. అప్పుడు సత్వరజస్తమో గుణాలకు అతీతంగా జీవాత్మ పరమాత్మ వైపు మాత్రమే ఉంటాడు. ఇది ఆధ్యాత్మిక జ్ఞాన సంపదకు కారకం. సరే, అది అలా ఉంచేస్తే మనకిప్పుడు నిపీడనం చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది కృష్ణచంద్ర బజాజ్ గారు ఏం చెప్పారు. ఇప్పుడు ఈ 2000 సంవత్సరం జూన్ 11వ తారీఖు 2000 సంవత్సరం ఆదివారం ఈనాడు సంపాదకీయంలో చప్పట్ల వైద్యం శీర్షికలో వారు చెప్పినటువంటి సంపాదకీయ వ్యాసానికి ఆధారం అంటే వాడు చాలా పరిశోధన చేసినటువంటి విషయాల్ని రాశారు. ఆధునిక వైద్యశాస్త్రంలో పరిశోధనలు జరిగాయి. ప్రాచీన వైద్యశాస్త్రం సుశ్రుత సంహిత, చరక సంహిత అవన్నీ పరిశీలించారట. మొత్తం మీద వాడు తేల్చింది ఏంటంటే పీడన చికిత్స జరగాలి, మర్దన చికిత్స జరగాలి. దీన్ని ఆంగ్ల భాషలో ఆక్యుప్రెషర్ అంటారు. ఆక్యుప్రెషర్ అంటే ఆ భాగాలను పీడన చేయాలి, ఈ భాగాలను పీడన చేయాలి. అప్పుడు ఈ భాగాలు మిగిలిపోతాయి. అంతే చప్పట్లు కొడితే సరిగ్గా అన్ని భాగాల్లోనూ సరిగ్గా జరుగుతాయి. దీనికి ఇన్ని పరిశోధనలు జరగడానికి ఆధారం కృష్ణచంద్ర బజాజ్ గారి సమాచారం. ఆయనకు సంబంధించిన విషయం ఎప్పుడు పడిందంటే దానికి కూడా ఒక ఆధారం ఇచ్చారు. ఆగస్టు 4వ తారీఖు 1997 సందర్శకుల విషయం కూడా గుర్తుపెట్టుకోండి. 1997 ఆగస్టు 4వ తేదీ 1997 ఆగస్టు 4వ తేదీన ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వార్త పడిందండి. అది బహుశా అప్పుడు బుధవారం అయి ఉంటుంది. ఆ వార్త ఏంటంటే చేతులు చరచిన చప్పట్లు, కన్నులు తెరచిన ముచ్చట్లు. ఇది శీర్షిక. మళ్ళీ ఒకసారి ఇక్కడ విషయం చదువుతానండి. 4/8/1997 అంటే ఆగస్టు 4, 1997 ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్త. దినపత్రికలో మొదటి పేజీలోనే ఉంది. మొదటి పేజీలోనే ప్రథమ పుట మొదటి పుటలో ఉంది. చేతులు చరచిన చప్పట్లు,
కన్నులు తెరచిన ముచ్చట్లు. ఇక్కడ వాడు చెప్పిన ఏంటంటే న్యూఢిల్లీ ఆగస్టు 3వ తారీఖు, అంటే 3వ తారీఖు వార్త 4వ తారీఖు దినపత్రికలు వేశారు. 6 ఏళ్ల క్రితం ఆ వృద్ధుడు ఉదయాన్నే నిద్రలేచి ఊరంతా మారుమోగేలా చప్పట్లు తెరుస్తూ అందరూ అతన్ని వెర్రివాడుగానే దమకొడుతున్నా కూడా, తమకు నిద్రాభంగం కలిగిస్తున్నందుకు ఎదురుగానే తిట్టిపోసినా కూడా ఆయన అలాగే తప్పట్లు కొడుతూ వెడుతూ ఉండేవట. ఇలా చాలా నెలల పాటు, సంవత్సరాలు పాటు చేయడం వల్ల ఆయనకి సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యం వచ్చిందని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు తమ నివేదికలో పేర్కొన్నారు. ఇదేంటంటే అప్పటికి 75 సంవత్సరాలండి కృష్ణచంద్ర బజాజ్, ఢిల్లీలో ఉండే గొప్ప బజాజ్ సంస్థలకు అధినేత. ఆయన ప్రతిరోజు కూడా ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి నడుస్తూ ఉంటాడు. ఆయనదో పెద్ద భవనం, ఆ భవనానికి చుట్టూ ఉద్యానవనం, ఆ ఉద్యానవనంలో సేవకులు సహాయంగా వస్తుంటారు. 75 ఏళ్ల వాడు కదా, ఆయన తిరుగుతూ ఉంటాడు, ఏదో భగవన్నామస్మరణ చేసుకుంటూ తిరుగుతుంటాడు ఆయన. ఇలా కొన్నాళ్ళు అయింది, ఆయనకి మధుమేహ వ్యాధి, అంటే ఇంగ్లీష్లో షుగర్ డిసీజ్ అంటాం, మధుమేహ వ్యాధి సంక్రమించింది, ఎక్కువైపోయింది. తర్వాత దానివల్ల ఏమైంది, అతనికి చూపు తగ్గింది, వినికిడి శక్తి తగ్గుతోంది. వైద్యులు పరీక్ష చేశారు, శస్త్రచికిత్స చేసినా కూడా ఉపయోగం లేదు, మీరు ఎంతకాలం ఇలా ఉండగలిగితే అన్నాళ్ళు తప్పదు, లేకపోతే ఇంకా ఇంట్లో విశ్రాంతి తీసుకోవడమే అని చెప్పారు. కానీ ఆయన కొంచెం పట్టుదల కలవాడు, అయినా కూడా సేవకుల్ని సహాయం పెట్టుకుని రోజు 1 గంట సేపు తిరుగుతున్నాడు తోటలో. అలా ఒకసారి ఆయన తిరుగుతున్న సమయంలో ఎదురుగా ఒక సాధువు కనిపించాడు. ఈయన షిరిడి సాయిబాబా భక్తుడైన ఈ కృష్ణచంద్ర బజాజ్ గారు. ఆ సాధువు తెల్లటి కఫ్ని, అంటే శిరోవేష్టనం ధరించాడు, తెల్లటి వస్త్రాలు ధరించాడు, ఆజానుబాహుడు. ఆయన ఎదురుగా వస్తున్నట్ట. ఎదురుగా వస్తూ విశేషం ఏంటంటే ఈయన కనిపించాడు, ఆయన పక్కన సేవకులకు కనిపించరా. ఆయన చెప్పారు, నాయనా నువ్వు చాలా వ్యాధులతో బాధపడుతున్నావు, నీకు ఒక చిన్న సులభమైన ఉపాయం చెప్తున్నాను. నువ్వు రోజు వెళ్ళగా నడుస్తున్నావు కదా, 1 గంట సేపు నడుస్తున్నావు, ఆ నడిచేటప్పుడు హాయిగా రామనామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ భగవన్నామం చెప్పుకుంటూ లయబద్ధంగా తప్పట్లు జరుస్తూ వెళ్ళు. ఇలా నువ్వు రోజు చెయ్యి, రోజుకు 1 గంట, ఇది దైనందిన కార్యక్రమం భాగంగా పెట్టుకో. ఇలా నీకు ఆరోగ్యం బాగుపడేదాకా చెయ్యి, తర్వాత కూడా మానకు అని చెప్పారట స్వామి. అది ఆయన పాటించాడు. తర్వాత ఏం జరిగిందనేది వచ్చే ఆదివారం మనం తెలుసుకుందాం. ఆగామి భానువాసరే ఏతత్ పరిణామః కీదృశో భవతి ఇతి అధ్యయనం కరవామహై. తావత్పర్యంతం సర్వేభ్యః శుభం భూయాత్. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.